సుఖము దుఃఖము మనకు ఉండాలి లేదా? సుఖ దుఃఖాలనే సుడిగుండాల్లో మనం చుట్టుకొని ఉన్నామా లేదా? సుఖము దుఃఖం పొద్దున్న నుంచి ఎన్నిసార్లు సుఖంగా ఉండి ఉంటాం, ఎన్నిసార్లు దుఃఖపడి ఉంటాం? కలిగినాయా లేదా మనకి? సుఖం అట్లా వచ్చి ఈ తేనె ఉంటుంది చూడండి, తేనె. ఇప్పుడు ఒక పాము ఏం చేసిందంటే కప్పను పట్టుకునింది. కప్పను ఎక్కడ పట్టుకునిందంటే ముడ్డి వైపు పట్టుకునింది, నోటితో మింగుతుందండి. ఇప్పుడు కప్ప ఎంతసేపు ఉంటుంది చెప్పండి బ్రతికి? మింగతా ఉంది పాము, ముడ్డి వైపు మింగుతా ఉంది. ఇప్పుడు అది చచ్చిపోతుంది కదా, ఏంది కప్ప. ఇప్పుడు అదేదైనా బయటపడే విధానం గురించి కదా ఆలోచన చేయాల. అదేం చేస్తాం తెలుసునా? దాని నోటికి ముందర ఏదో ఒక పురుగు పోతా ఉంటే ఆని నాలుగు సాపుతా ఉంది. అది అంటే ఇది చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దీని గురించి ఆలోచిస్తూ ఉందా? ఆడ ముందర ఉండే దాని గురించి ఆలోచిస్తూ ఉందా? ఆ కప్ప ఎవరో కాదు, మనమే. ఆ కప్ప మనమే. వెనకాల పట్టుకుంటే పాము ఏదో కాదు, కాల సర్పం. కాలం మింగిందా లేదా మనల్ని? ఎంత మింగింది? ఒకరిని 30, ఒకరిని 40, ఒకరిని 50, ఒకరిని 60, ఒకరిని 70, 80 మింగిందా? మింగేసిందా? ఇంకెంతుంది బయట? ఎంతో ఉంది, ఎంతుంది. కానీ మనము దాంట్లోకి పోతా ఉండమే అని ఆలోచిస్తున్నామా? దాంట్లో నుంచి బయటపడేదానికి ఆలోచిస్తున్నామా? లేదా ఈడ ముందరుండే దాన్ని చూస్తూ దానికి అరులు చాపుచున్నామా? దానినే అజ్ఞానం అంటారు, దానినే తమస్. అదే తమస్. ప్రాతర్నమామి తమసః. తమసః పరమర్కవర్ణం. పరం అంటే ఈ చీకటి కంటే పరమైనది. చీకటి కంటే పరమైనది. ఇప్పుడు చీకటి వస్తుంది. చీకటి పోవాలంటే ఏం రావాలా? వెలుతురు రావాలంటే ఎవరు వస్తారు? సూర్యుడు. రాత్రిపూట అయితే నువ్వు వెలుగు వచ్చి ఇది పెట్టుకుంటావు, దీపం పెట్టుకుంటే ఎంత కనిపిస్తుంది? నీ దగ్గర పెట్టుకుంటే కనిపిస్తుంది. ఇప్పుడు దీపం పెట్టుకున్నావు, దీపం పెట్టుకొని రాత్రి అయింది, దీపం పెట్టుకున్నావు. ఈ దీపం వలన నీకు ఎంత కనిపిస్తుంది? కనిపించదా? కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుంది? ఇప్పుడు నువ్వు బయట పోతే ఈ దీపం కనిపిస్తుందా? బయట పోతే ఈ దీపం పనిచేయదు. ఇక్కడ పనిచేస్తుంది ఇది. నువ్వు ఈ దీపం పెట్టుకొని ఇట్లా పని చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? కొంత టైం అవుతుంది. కొంత టైం అయితే తెల్లవారుతుంది. తెల్లవారితే సూర్యుడు వస్తాడు. సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది. వెలుగు వచ్చినప్పుడు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. అయినా ఈ దీపం వెలుగు నీకిడ కనిపిస్తుందా? సూర్యుడు వచ్చిన తర్వాత ఈ వెలుగు అస్సలు దీంతో పనే లేదు. నీ లైట్ వెలుగుతూనే ఉంటుంది. కానీ ఈ లైట్ ఈ వెలుగు అనేటువంటిది అప్పుడు పనిచేయదు. అవునా? అలాగే మనం ఆత్మస్వరూపులము అనేది నిశ్చయం. అయితే ఆత్మస్వరూపులం అనేటువంటిది దృఢము కాల. ఆత్మస్వరూపములు అనేటువంటిది దృఢము కానప్పుడు విచారణ చేసుకుంటున్నాం. విచారణ చేసుకుంటూ ఈ ఆత్మతత్వంని మనం శీలిస్తూ ఉన్నాం కదా. శీలించుట అంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ అర్థం చేసుకుంటూ ఇలా ఉండుటయే దీపం పెట్టుకునేది.
అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దీపం పెట్టుకొని ఉన్నాం, మనం విచారణ చేస్తూ నేను ఆత్మస్వరూపం అనే భావనతో ఉంటూ మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉండడం. ఎంతవరకు ఎట్లుండాలా? ఆత్మస్వరూపమే నేను అనేటువంటిది దృఢమయ్యేటంత వరకు. అది దృఢమైపోతే సూర్యుని వలె ప్రకాశం అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకాశం అనేటువంటిది, ఆత్మ ప్రకాశం అనేది ప్రకటమవుతుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతే. ఎప్పుడు వస్తుంది అది? కాలేనాత్మని. కాలేనాత్మని అంటే నీకు నీ యొక్క వివేకము దృఢమయ్యే కొద్దికి, నీ వివేకము దృఢమైతే నువ్వు ఆత్మస్వరూపం అనేటువంటిది దృఢమవుతూ వస్తుంది. నువ్వు ఈ శరీర భావనను విడిచిపెడుతూ ముందుకెళ్ళుట. ఏమండి, మనము విడిచిపెట్టినామా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలన్నా వద్దా? టెస్ట్ చేసుకోవడం ఏంటి? నాకు కొడుకుల పైన మమకారం ఉందా లేదా చూసుకో. ఇంట్లో ఉండేవాళ్ళు భార్య భర్త పైన మమకారం ఉందా లేదా? డబ్బు పైన మమకారం ఉందా లేదా? ఆస్తుల పైన మమకారం ఉందా లేదా? ఏమండి, అలంకారాలు చేసుకునే పైన పెరుగుతూ ఉందా లేదా? ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకుంటున్నానా లేదా? ఏమంటే ఆత్మస్వరూపానికి ప్రాధాన్యం ఇస్తున్నానా, వీటికి ప్రాధాన్యం ఇస్తున్నానా? త్రాసులో పెడితే ఈ పక్క ఆ పక్క రెండు త్రాసులు ఉంటాయి కదా. త్రాసులో నీకేం చేస్తుంది? ఏది ఎక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు అనేది త్రాసు తేల్చేస్తుంది కదా. తెలుస్తుందో తెలుసదా స్వామి? ఇప్పుడు త్రాసు లేదని అంటారా? త్రాసు లేదు, స్కేల్ ఉందని అంటారా? స్కేల్ అయినా సరే స్కేల్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక అతను వచ్చి 10 కేజీలు నాకు చక్కెర ఇవ్వండి అని అడుగుతాడండి. 10 కేజీలు చక్కెర ఇవ్వండి అంటాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఒక సంచి తీసుకొని ఈయన వేసుకొని చక్కెర వేసుకొని వస్తాడా? వచ్చి ఏం చేస్తాడు? ఆ స్కేల్ పైన పెడతాడు. పెడితే ఏం చేసింది? ఆ స్కేల్ ఏం చేసింది? 10 కేజీలు ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా చూపించేసిందా లేదా? అంటే పైన స్కేల్ అనేటువంటి దాంట్లో రీడింగ్ చూపిస్తుంది కదా. ఇది ఎక్కువ ఉంది, ఎక్కువైతే ఎక్కువ చూపించింది, తక్కువైతే తక్కువ చూపించింది. అంటే ఏంటి? అదొక పక్క ఉంది, ఇదొక పక్క ఉంది, రెండు ఉన్నాయి కదా అక్కడే. నువ్వేం చేస్తావు? తక్కువ నిందని అనుకో, వేస్తావు, కొంచెం వేస్తావు. ఎక్కువ నిందని అనుకో, దీన్ని తీసేస్తావు. అంటే ఆ స్కేల్ అనేది చూపిస్తుందిగా, ఒక లెవెల్ ఉందా లేదనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా నేను ఆత్మస్వరూపం వైపు ఉన్నానా, ఆత్మస్వరూపం కంటే దేహం వైపు ఉన్నానా? ఏమన్నా చూసుకోవాలని వద్దా? అది ఆ భావాలు కలుగుతున్నాయా లేదా? ఆత్మస్వరూపం వైపు ఉంటే మనము అజ్ఞానము నుంచి బయటపడుతున్నట్లుగా లెక్క. అజ్ఞానం నుంచి బయటపడుతున్నట్లు లెక్క. కానీ దేహం వైపే ఉన్నామని అనుకోండి, దేహం వైపు ఉంటే ఆత్మ వైపు ఇంకా పెరగలేదు అని లెక్క. అవునా? అది గుర్తించాలి కదా. తరువాత పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. సరే, ఇది పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం, అది వర్ణించాలి. సరే, ఒక చిన్న కథ. ఒకతను అడవిలో వేటకెళ్ళాడు. వేటకెళ్తే వేటాడే వాళ్ళు ఏం చేస్తారు?
ఒక చెట్టు ఎక్కినాడు, చెట్టు పైన కూర్చున్నాడు, ఏదన్నా వస్తే దాన్ని షూట్ చేద్దామని కూర్చొని ఉన్నాడు. సడన్గా ఏమైందంటే వీడికి వెంటనే అక్కడి నుంచి వీడు కూర్చుంటే కొమ్మ ఉంది చూడు, ఆ కొమ్మ పైనుంచి ఒక కొండ చిలువ ఉన్నింది. అక్కడ కొండ చిలువ వచ్చి వీడి దగ్గరకు వచ్చేస్తూ ఉంది. అంటే ఇంకేం చేస్తుంది అది? వీడిని పట్టుకుంటుంది. వీడిని పట్టుకుంటే కూర్చోండి, మీరు వెళ్ళినా ఏం కదలో, కూర్చోండి, ఇప్పుడేం వద్దులే. వీళ్ళు పైన కొండ చిలువ ఉందని చెప్పి, కొండ చిలువ ఉందని దానికి ఒక ఆ లోపల ఇలా చూశాడు. ఇలా చూస్తే ఈ చెట్టును ఎక్కుతూ ఏం చేస్తుందంటే, ఒక పులులు ఉన్నాయి కదా, పులులు కూడా చెట్టును ఎక్కుతాయి. పులి వీడిని చూసి చెట్టు ఎక్కుతా ఉంది. ఇట్లాగా పులి వీడిని చూసి చెట్టు ఎక్కుతా ఉంది. ఇప్పుడు వీడు చెట్టు దిగేదానికిలా ఇట్లా పోతే పాము. సరే ఏం చేసినాడు, కిందికి ఊడ దిగి ఉంది. ఆ ఊడను పెట్టి దిగేద్దామని అనుకున్నాడు. ఆ ఊడ కరెక్ట్గా ఎక్కడుందంటే కింద బావి ఒకటి ఉంది. బావికి లోపల కరెక్ట్గా సరిగ్గా ఉంది. కరెక్ట్గా దిగినాడు. సరే దిగేసి బావిలకన్నా దిగేద్దాము అని అనుకొని చూస్తే కింద ఒక మొసలు ఎదురు చూస్తూ ఉంది. కింద మొసలు వీని చూసి నోరు తెలుసుకున్నది. ఇప్పుడు వాడు ఏం చేయాలా? కింద మొసలే, పైన అట్లా కొండ చిలువ, ఇట్లా పోతే అది ఆల్రెడీ పులి వచ్చేసింది. సరే దీన్ని ఇట్లా ఊగి ఇట్లా వెళ్ళిపోదామని అనుకుంటే ఈడ వచ్చేసి ఒక దాన్ని ఏమంటారు, జాంబవంతుడు ఏమి జాంబవంతుడు రాముడు లక్ష్మణుడు సీత వాళ్ళు ఉన్నారు కదప్పా. జాంబవంతుడు ఎవరు? ఎలుగుబంటి వచ్చి ఉంది. ఆడ ఎలుగుబంటి వచ్చి ఎదురుగా కాసుకొని ఉంది. ఇప్పుడు ఎలుగుబంటి అది కాసుకొని ఉంది, కింద మొసలి కింద ఉంది, పైన కొండ చిలువ, ఈ పులి. ఎట్లా ఉంటుంది చెప్పండి? వీడు ఏమన్నా బయటపడేదానికి అవకాశం ఉందా? ఈ టైంలో పైన నుంచి తేనె ఉంటే తేనె కింద కారుతా ఉంది. తేనె దాంట్లో నుంచి కదిలి తేనె కారుతా ఉంటే వీనికి నెత్తిని పడింది, ముక్కు మీద పడితే భలే తీగా ఉంది అని అనుకుంటా అన్నాడు. ఏమండి, తీగా ఉంటుంది కదా తేనె, ఉంటుందా? వీడుండే పరిస్థితుల్లో తేనెను తీయదనాన్ని చూసుకుంటూ ఉండే పరిస్థితి వీడిదే. అంతే. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, మన పరిస్థితి అదే. మనకు చూడండి, నువ్వు ఏ వైపున్నా చూసుకో, ఒక సైడ్ ఏమో వయసు అయిపోతా ఉంది, కాలసర్పం. ఇంకో సైడ్ ఏమో ముసలితనం అనే పులి, అదొచ్చి నెత్తిన పడింది. ఇంకో సైడ్ ఏమో కింద
మొసలి అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సాధక బాధకాలన్నీ, ఈ దుఃఖాలన్నీ ఉన్నాయి చూడండి, అవి నోరు తెరుచుకొని ఉండే మన చుట్టూ చూస్తానే లేదా? నిన్ను వెంటనే పోతానే నీ నుంచి ఇవి కావాలి అన్నట్లుగా అవి తెరుచుకొని ఉన్నాయి. పోనీ దీని నుంచి అంతా విడిచిపెట్టేసి అన్న అడవిలోకి వెళ్ళిపోతాం, అన్న పోయి అన్న తపస్సు చేసుకునేది ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటే ఆడవురు ఉండరు, ఆడ పిక్కు తినే వాళ్ళు ఉండరు. ఆశ్రమాలకు పడపోయి ఆడన్నా ఉందామని అనుకున్నాం అనుకో, ఆశ్రమాల్లో ఏమన్నా అందరూ మంచి వాళ్ళు ఉంటారా? ఆడపిక్కు తినేవాళ్ళు ఉండరు. మరేం చేయాలా? ఇది పరిస్థితి, మన పరిస్థితి. దాంట్లో చిన్న తేనె ఒకటి నోట్లో చుక్క గారితే బా ఎంత తీయగా ఉంది అన్నట్లుగా ఉంది. అంటే ఈ సుఖం ఏదన్నా కొద్దిగా కలుగుతుంది. ఆ సుఖానికి, చిన్న సుఖానికి మనం ఏమైపోతున్నామంటే బాగా తృప్తి పడిపోతున్నాం. దానికోసమే మళ్ళా ఎప్పుడు పడుతుందని చూస్తున్నాడు. వీడు ఎంతసేపు ఉంటాడో తెలుసా? అది దీంట్లో నుంచి బయటపడాలంటే భగవంతుణ్ణి ప్రార్థిస్తే, భగవంతుణ్ణి ప్రార్థించినాడు. భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఏమైందంటే వీడిలాగా ఇంకొకడు ఎక్కడో వేటాడేవాడు ఒకడు ఉన్నాడు. వాడేదో చూసినాడు, వాడు వెంటనే షూట్ చేసినాడు. అక్కడ ఆ షూట్ చేసే లోపల ఈ పులి ఏమైంది తెలిసిన? ఆ షూట్ చేసింది దీన్ని షూట్ చేసినారేమోని ఎగిరి దుమికింది. ఎక్కడ దుమికింది? బావిలోకి దుమ్మకదు కదా, అది దుమికింది. దుమికే లోపల కింద ఏముంది? ఆడ కాదు, బావిలో దుంకుతుంది. అదే బయట గట్టు పైన దుంకింది. దుంకే లోపల ఆడేముంది? ఎలుగుబంటి ఉంది కదా. దీన్ని చూస్తానే ఎలుగుబంటి అది దౌడుని పరిగెత్తి. ఇదేం చేసింది తెలిసిన? ఆ ఎలుగుబంటి మీద పడింది కదా, కింద పడింది కదా, దాన్ని చూసి ఇది వెంటనే ఏమో జరిగింది అని ఇది పరిగెత్తింది. ఇట్లా పులి పరిగెత్తింది, అది పరిగెత్తింది. వెంటనే వీడేం చేశాడు? ఈ మొసలి బారిన పడకుండా వెంటనే ఎక్కి చిన్నగా ఊగి పైకి వచ్చేసాడు. ఇదంతా ఎట్లా జరిగింది? భగవంతుని ఎప్పుడైతే ప్రార్థించాడో అదే టయానికి ఎవడో షూట్ చేశాడో లేదా? ఆ షూట్ చేసిన సౌండ్ అనేది వచ్చిందా లేదా? ఆ సౌండ్కి పులి ఎగిరి దుమ్మికిందా లేదా? దుమ్మికిన వెంటనే ఇవన్నీ ఏమైనా ఒకటొకటి అన్ని సమస్యలు పరిష్కారమై వీడు బయటపడిపోయాడు. పడిందా? ఆ విధంగా మనం కూడా మన సమస్యలను గుర్తించి భగవంతుని తత్వం వైపు మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మనం గట్టును పడతాం ఎక్కడన్నా. అట్లా లేకుండా ఇదే సత్యం అనుకుంటూ దీంట్లోనే మనం ఉంటే కన్నా ఇందులోనే మనం మునిగిపోతాం. సరే, ఇక్కడికి నిలుపుదాం, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत। ओम हरि ओम। आप